హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్. ఈరోజు మనం లాస్ట్ టైం టాపిక్ ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచే కంటిన్యూ చేద్దాం అనమాట. బిగ్ బాస్ క్యాప్టెన్సీ టాస్క్ కోసం ఒక టాస్క్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ టాస్క్లో ఎవరైతే మన బట్టతల గుండు మనిషి మనసు లేని మనీష్ ఎవరైతే ఉన్నారో, మర్యాద మనీష్, చాలా ఇమాన్యువల్ విషయంలో చాలా అన్ఫేర్ అనిపించింది. సో అందరికీ చెప్పి ఇమాన్యువల్కి మాత్రమే ఏదో బయాస్డ్గా ఉన్నట్టు అనిపించింది. ఈవెన్ దో ఇన్కేస్ తను మిస్ అయి ఉండొచ్చు, బట్ యాజ్ అ సంచాలక్గా దాన్ని కరెక్ట్ చేసే అవకాశం ఉంది, ఇంకొక ఆపర్చునిటీ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. బట్ అలా కూడా ఇవ్వకుండా టోటలీ ఎలిమినేటెడ్ అన్న మాత్రం ఎవరికి, తనకే కాదు ఎవ్వరికీ నచ్చలేదు అన్నమాట. సో ఈ విషయంలో మాత్రం మన వ్యానిష్ చాలా బయాస్డ్గా ఉన్నట్టు అనిపించింది, చాలా మిస్టేక్ చేసినట్టు అనిపించింది, సంచాలక్ అన్ఫిట్ కూడా అనిపించింది అనమాట. సో ఆఫ్టర్ దట్ రాము రాథోడ్ మన ఈ ఏదైతే టాస్క్ విషయంలో చాలా ఎఫర్ట్స్ చూపించాడు. సో ఐ రియల్లీ అప్రిషియేట్ ఫర్ దట్. సో ఈ విషయంలో మాత్రం రాము రాథోడ్ చాలా బాగా ఆడాడని అనిపించింది. ఆఫ్టర్ దట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక ట్విస్ట్ అయితే అందరి ముందుకు రావడం జరిగింది. అసలు తిని కెప్టెన్ కాదు, అసలు కెప్టెనే చేయకూడదు అని చెప్పేసి అటు ఓనర్స్ ఇటు టెనెంట్స్ కూడా ఇద్దరు తన్నుకొని హీరో విలన్ కొట్టుకుని మధ్యలో కమీడియన్ చంపేసినట్టుగా అందరినీ ఎలిమినేట్ చేసి ఒక శ్రీజాన్ మాత్రం వదిలేయడం జరిగింది. సో శ్రీజాన్ వదిలేస్తే మీకు అందరికీ ఏం జరుగుతుందో తెలుసు, మన సంజన క్యాప్టెన్ అయిపోయిందనమాట. సో ఇదే విషయంలో మన ప్రియా కూడా సేమ్ డైలాగ్ వాడింది, హీరో వీళ్ళని కొట్టుకొని కమీడియన్ చంపేసినట్టుగా మనం కొట్టుకొని సంజనాని క్యాప్టెన్ చేసినట్టు అయిందని చెప్పేసి అన్నదనమాట. సో సంజన క్యాప్టెన్ అయ్యే విషయంలో అయితే సంజయ్ క్యాప్టెన్ అవ్వడం వల్ల నేను కూడా చాలా హ్యాపీ, సిద్ధు కూడా చాలా హ్యాపీ ఈ విషయంలో అయితే. సో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో సో అదే కొంచెం జరగడం వల్ల మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక మీదట సంజన గారి గేమ్ అయితే మొదలవడం జరుగుతుంది అనమాట. సో ఆఫ్టర్ దట్ ఏమైందంటే సంజన గారు క్యాప్టెన్ అయ్యాక క్యాప్టెన్సీ పదవి మొత్తం తీసుకుని బిగ్ బాస్ తనకి అభినందనలు తెలిపారన్నమాట ఈ విషయంలో. సో సంజన కంగ్రాచులేషన్స్ అని తెలిపినప్పుడు సంజన ఒక మాట ఉంది, యాజ్ ఏ క్యాప్టెన్గా నేను ఏమేమి బాధ్యతలు నిర్వర్తించాలని చెప్పేసి అడిగినప్పుడు ఆ విషయంలో మన ప్రియ కానివ్వచ్చు, సృష్టి కానివ్వచ్చు, చాలా వెక్కిలిగా నవ్వున్నట్టు అనిపించింది నాకు. ఇంతకంత అందులో నవ్వాల్సిన విషయం ఏముంది అసలు? సో చాలా ఎంబారసింగ్గా నవ్వారు వాళ్ళు. అది నిజంగా సంజన గారు ఇది పాయింట్ నోట్ చేసుకుని ఎప్పుడన్నా నామినేషన్ విషయంలో వాడితే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే యాజ్ అన్ ఆడియన్స్కి కూడా ఆ విషయం కరెక్ట్ కాదు. సో యాక్చువల్లీ తన ఏమైతే చేయాలో, టాస్క్లు ఏవైతే చేయాలో, కెప్టెన్కి ఏవైతే పనులు నిర్వర్తించాలో, సో వాటిని బిగ్ బాస్ నుంచి తెలుసుకోవాలని అడిగినప్పుడు వీళ్ళు ఎందుకు నవ్వాలి అసలు? ఈవెన్ ఆ టాపిక్ వదిలేస్తే సంజన గారు హెల్ప్ అడిగారన్నమాట. ఎవరైతే బిగ్ బాస్ సపరేట్గా సంజన కోసం ఒక రూమ్ అయితే అలాట్ చేశారు కదా, ఆ రూమ్కి తన లగేజ్ మొత్తం ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక 2 లేదా 3 హెల్ప్ అడగడం జరిగింది. సో ఇమాన్యుయల్ వాంటెడ్గా నేను చేస్తాను, నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, మీరు నన్ను సెలెక్ట్ చేశారని కాదు, ఆర్ఎల్స్ అందరిలో మంచోడు అయిపోవాలని కాదు, నాకు మీరంటే ఇష్టం, నేను హెల్ప్ చేస్తాను అన్నాడు. దెన్ సంజన గారు ఫ్లోరాని హెల్ప్ అడగడం జరిగింది. ఫ్లోరా మీరు కొంచెం చెయ్యండి అని చెప్పేసి. సో ఫ్లోరా డైరెక్ట్గా నేను చెయ్యను అని చెప్పింది. సో తను ఏమన్నది, యాజ్ ఎ కెప్టెన్గా చెప్పిన పని చేయడం ఫ్లోరా బాధ్యత. చెయ్యను అన్నప్పుడు ఆటోమేటిక్గా కాన్సిక్వెన్సెస్ ఎవరైనా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కాన్సిక్వెన్సెస్ సంజన గారు నేను తర్వాత చెప్తాను, నేను తర్వాత చూసుకుంటాను, నేను ఏదైతే యాజ్ ఎ కెప్టెన్గా చెప్పానో మీ టెనెంట్స్ కూడా అందరూ ఉన్నారు, విన్నారు. సో ఈ విషయంలో మాత్రం నేను ఖచ్చితంగా లీడ్ తీసుకుంటాను, ఖచ్చితంగా మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలని చెప్పి ఒక పాయింట్ అయితే రేజ్ చేశారు. సో ఇంకొక విషయం ఏంటంటే సంజన గారిని వాంటెడ్గా పెట్టుకొని ఏదైతే గుడ్డు విషయంలో తను కొంచెం తస్కరించి తిన్నది కదా, సో ఆ విషయంలో అందరూ హౌస్ మేట్స్ అందరూ మైండ్లో పెట్టుకుని తనకి ఏదైతే బిగ్ బాస్ అలాట్ చేసిన చాక్లెట్స్ కానివ్వచ్చు, బిస్కెట్లు కానివ్వచ్చు, డ్రింక్స్ కానివ్వచ్చు, వీటి మీద అందరికీ అనుపడింది అనమాట. అందరూ వాటిని దొబ్బేశారనమాట, ఒక్కొక్కరు చొప్పున. సో ఈ విషయం కనుక ఇన్కేస్ సంజన గారి కానీ దృష్టికి కానీ వెళ్తే యాజ్ ఎ కెప్టెన్గా తను ఎలాంటి లీడ్ తీసుకోబోతుందో చూడాలని అందరూ ప్రేక్షకులతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నా. సో ఒక్కసారి దొరికితే మాత్రం మా వాళ్ళు కూడా అనమాట, పోయి క్యాప్టెన్ ఎందుకు పెట్టుకుంటారు మీరు హౌస్ మేట్స్ అంతా, నాకు అర్థం కాలే. ఓకే ఫైన్, యాజ్ ఏ ఫన్నీ మేనర్ ఇది కూడా ఓకే. కాబట్టి సో ఇన్కేస్ మీ దరిద్రం బాగుండి సంజన గారికి కానీ దొరికితే కనుక సో మీ బతుకు అయిపోయినట్టే అనమాట. సో బిగ్ బాస్ కెప్టెన్ సంజన గారి కోసం ఒక సపరేట్గా రూమ్ ఇచ్చి
అందులో కొన్ని లగ్జరీ ఐటమ్స్ లైక్ ఫుడ్ ఐటమ్స్, బ్యావరేజెస్ ఇచ్చి, సో ఇచ్చిన తర్వాత అన్నీ తను తినలేక సంజన గారు చాలా హోల్ హార్టెడ్తో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేద్దామని చూశారు. అది కూడా చిన్న టాస్క్ పెట్టి టాస్క్లు ఇంప్రెస్ చేస్తే మాత్రం. బట్ బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వడం వల్ల ఆ టాస్క్ సగంగానే పూర్తయినట్టు అనిపించింది. ఈవెంతో ఎవరైతే హౌస్మేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా అంత ఇంప్రెసివ్గా ఏమీ చేయలేదని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఆఫ్టర్ క్యాప్టెన్ అయ్యాక సో హౌస్ మొత్తంలో ఎవరైనా సరే సంజన గారి మీద ఎవరైనా క్లారిటీగా ఉన్నారంటే ఒక ఇమ్మాన్యుయల్ మాత్రమే అనిపించింది. సో ఎందుకంటే ద వే ఆఫ్ హీఈస్ అండర్స్టాండింగ్ ద సంజనాస్ బిహేవియర్ ఈస్ టూ గుడ్. ఎందుకంటే సో తన సంజన గారు ఫర్దర్ స్టెప్ ఏంటో కూడా తెలిసిపోయేంత తెలుసుకున్నాడు ఇమ్మాన్యుయల్ అనిపించింది నాకైతే. సో ఇంకొక విషయం ఏంటంటే, హరీష్ గారు, ఈ హరీష్ ఎవరైతే ఉన్నారో ఆయన మూర్ఖుడా లేదంటే మోనార్కుడా లేదా సైకోనా, సో ఈ రకమైన థాట్స్ వస్తున్నాయి నాకు గత 3 days నుంచి. ఎందుకంటే తను ప్రతి టాపిక్లో తనే ఉండాలి, సో నేనే డామినేట్ చేయాలన్న విధంగా, సో ప్రతి చిన్న విషయానికి అయిన దానికి కాని దానికి ప్రతి దానికి గొడవ పెట్టుకోవడం. సో మీరు నన్ను ఏమనంటే నేను మిమ్మల్ని అన్నాం. సో ఈవెన్ దో ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో తను లేనప్పటికీ కూడా, సో యాజ్ ఏ కెప్టెన్గా సంజన గారు, మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, యాజ్ ఏ కెప్టెన్గా సంజన గారు ఏమన్నారంటే, మీరు ఏమైనా నేను చెప్పిన విషయాలు మీరు చేయకపోతే కనుక దానికి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు అని చెప్పేసి అన్నారు. సో ఇది మొత్తం హోల్ హౌస్ మేట్స్ చెప్పారు. బట్ ఈ విషయంలో హరీష్ గారు ఎందుకు దూరాలి? మీరైనా హిట్లరా? ఊరికే మీరు కాన్సిక్వెన్సెస్ అనకండి. ఒకవేళ కాన్సిక్వెన్సెస్ వస్తే నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నానంటే అర్థం ఏంటి? నాకు అర్థం కాదు. ఇప్పుడు యాజ్ ఎ కెప్టెన్గా ఎవరైనా సరే అలాగే చెప్తారు, కాన్సిక్వెన్సెస్ అనే చెప్తారు, పరిణామాలు ఎదుర్కోవాలి కదా. మరి కెప్టెన్ చెప్పింది చేయకపోతే కెప్టెన్ విలువిచ్చినట్టు అవ్వదు కదా. సో ఈ విషయంలో అసలు ఈ హరీష్ ఎవరైతే ఉన్నారో అసలు ఇన్వాల్వ్ అవ్వాల్సిన మ్యాటరే కాదు. ఓకే ఫైన్, ఆ టాపిక్ వదిలేస్తే మన ఇమ్మాన్యుయల్ గారిని కానీ బర్నీ గారిని కానీ ఒక డీగ్రేడ్ చేస్తూ నేను ఇప్పుడు దాకా అమ్మాయితోనే మాట్లాడాను అనుకున్నాను, బట్ ఇప్పుడే తెలిసింది నాకు 3 అమ్మాయిలతో మాట్లాడాను అన్న వర్డ్ ఏదైతే ఉందో అది టోటలీ రాంగ్. ఇప్పుడు ఆ హౌస్ మొత్తానికి రాంగ్గానే పోర్ట్రే అవుతుంది, మన ఆడియన్స్ కూడా అది రాంగ్గానే పోర్ట్రే అవుతుంది. ఈ విషయంలో ఏమన్నా బిగ్ బాస్ లీడ్ తీసుకొని ఆఫ్టర్ దట్ ఈ సాటర్డే జరగబోయే మన నాగార్జున గారు కూడా ఏమన్నా స్ట్రాంగ్గా బలంగా తీసుకుంటే బాగుందని నాకైతే అనిపించింది అనమాట. సో ఆఫ్టర్ దట్ బర్నీ గారు హరీష్ గారికి గుడ్ మార్నింగ్ చెప్తే కనీసం కామన్ సెన్స్ కదా గుడ్ మార్నింగ్ చెప్పడం. సో ఇతను ఆస్తి ఏం పోతుంది అసలు నాకు అర్థం కాదు. యాజ్ ఎ కామన్ సెన్స్ గుడ్ మార్నింగ్ చెప్తే సార్ గుడ్ మార్నింగ్, ఫైన్, దట్స్ ఫైన్. అంతేగాని నేను మీతో మాట్లాడను, నేను మీతో గుడ్ మార్నింగ్ చెప్పను అంటే యాజ్ ఎ గేమ్ స్పిరిట్ లేనప్పుడు హౌస్లోకి ఎందుకు వెళ్ళినట్టు హరీష్? నువ్వు గేమ్ స్పిరిట్ ఉండాలి కదా. గేమ్లో సో మెనీ కాన్సిక్వెన్సెస్ వస్తూ ఉంటాయి, సో మెనీ ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి. దాన్ని నువ్వు స్పోర్టివ్గా తీసుకోలేనప్పుడు నువ్వు అలాంటి చోటకు వెళ్ళి అనవసరం అది. సో దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైతే ఎంతమంది అయితే సంజన గారికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కామెంట్ చేయండి. ఎవరైతే అన్సపోర్ట్ చేస్తున్నారో హరీష్ గారికి వాళ్ళు మీరు ఖచ్చితంగా డిస్లైక్ కొట్టి ఆయన కామెంట్ చేయండి. సో ఇంకొక విషయం హరీష్ కోసం ఏమని చెప్పుకోవాలంటే, సంజన విషయంలో సిరీజ గెలిచి ఎవరైతే మన కామనర్స్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఓడించింది అన్న టాపిక్ రేస్ చేయడం చాలా చాలా తప్పు. ఎందుకంటే ఎంత గ్రడ్జ్ ఉన్నప్పటికీ గేమ్ లాగే ఆడాలి. తన మీద గ్రడ్జ్ ఉందని చెప్పేసి కావాలని నేను లాగేసుకుని ఓడిపోలేను కదా. సో ఈ విషయంలో కనీసం కామన్ సెన్స్ లేకుండా ఇంత దరిద్రంగా మాట్లాడడం అనేది టోటలీ రాంగ్. అసలు మాట్లాడడం రానప్పుడు కొంచెం కీప్ క్వైట్. ప్రతి దాంట్లోని నేనే ఉండాలి, ప్రతిదీ నేనే చేయాలి, ప్రతిదీ నేను చెప్పినట్టు జరగాలంటే ప్రతి చోట జరగదు. యాజ్ ఎ కామన్ సెన్స్ లేనప్పుడు అసలు నువ్వు మాట్లాడమే అనవసరం అనిపించింది హరీష్. మోర్ ఓవర్ ఎవరైతే మన రీతు చౌదరి ఉన్నారో, రీతు చౌదరిని వచ్చిన ప్రతిసారి తింటుంది, వచ్చిన ప్రతి ఒక్క దగ్గర తింటుంది అనడం కూడా చాలా చాలా రాంగ్ అది. సో అది పర్సనల్గా వెళ్ళడం అవుతుంది ఆ విషయంలో అయితే మాత్రం. సో ఎందుకు అనాలి నువ్వు? సో నువ్వేమైనా పెడుతున్నావా? మిగతా వాళ్ళు తనకు షేర్ చేస్తున్నారంటే
అది తన ఫ్రెండ్షిప్, నువ్వెవరు మధ్యలో చెప్పడానికి? ప్రతిసారి తినేస్తుంది, హౌస్ మొత్తంలోకి వెళ్ళి ఆవిడ ఎక్కువ తింటుంది అన్న టాపిక్ నువ్వు హరిత హరీష్ తీసుకురావడం అయితే చాలా చాలా అన్ఫైర్. సో ఈ విషయంలో మాత్రం నేను చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటాను నేను కూడా. నాకు హరిత హరీష్ నాకు ఫస్ట్ నుంచి నచ్చట్లేదు. తన వే ఆఫ్ బిహేవియర్ కానీ, అసలు వే ఆఫ్ టాకింగ్ కానీ, ఏదో నేనే లీడర్ని నేనే రూల్ చేయాలన్న విధంగా తను బిహేవ్ చేయడం కానీ, సో టోటల్ అన్ఫేర్ అనిపించింది. ఈరోజు నామినేషన్కి ఎవరైనా అర్హుడు ఈ హోల్ టాపిక్ ఈ ఫ్రైడే జరిగిన దాంట్లో అనిపిస్తే మాత్రం నాకు హరిత హరీష్ గారు నామినేషన్కి వెళ్తే బాగుంటుంది అనిపించింది. సో బిగ్ బాస్ కూడా దీని మీద కఠిన చర్యలు తీసుకుంటే బాగుందని నాకు అనిపించింది. సో మీకు అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో రేపటి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.